వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. సో రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా ఆయన ఒక వ్యక్తిని పలకరించడానికి వెళ్ళినప్పుడు గుంటూరు దగ్గర అనుకోకుండా సింగ్ అయిన వ్యక్తి ఆయన వెళ్తున్న కాన్వే కింద పడిపోవటం, ఆయన కారు కింద పడిపోవటం, ఆయన చనిపోవటం, ఇవన్నీ కూడా జరిగాయి. సో రీసెంట్గా ఆ కారును కూడా, ఏదైతే బుల్లెట్ ప్రూఫ్ కారు ఉందో దాన్ని కూడా పోలీసులు నిన్న తీసుకున్నారు అదుపులోకి. అండ్ తర్వాత ఆ కాన్వేని ఎవరైతే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను చాలా విషయాలన్నీ కూడా బయటికి చెప్పేశాడు. జగన్ చేసిన అరాచకాలన్నీ, నిజాలన్నీ కూడా బయటికి కక్కేశాడంటూ కూడా తెలుగుదేశం మీడియా కావచ్చు, ఇతర మీడియా సంస్థలు కావచ్చు, దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అంటే ఏంటి అసలు ఈ ఓవరాల్ ఇన్సిడెంట్ ఏంటి? ఇప్పుడు ఒకవేళ జగన్ని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా ఏంటి? యాక్చువల్గా కేసు ఏంటంటే మొన్న తాడేపల్లి టు సత్తెనపల్లి అక్కడ పల్నాడులో ఉండే రెంటపాళ్ళ అనే గ్రామానికి జగన్ వెళ్ళాడు. నాగమల్లేశ్వరరావు అని ఆయన చనిపోతే లాస్ట్ ఇయర్ ఆయన విగ్రహ ఆవిష్కరణకు వెళ్ళాడు. ఈ వెళ్తున్న క్రమంలో గుంటూరు దాటిన తర్వాత ఏటుగురు బైపాస్ దగ్గర ఒక వ్యక్తి కారు కింద పడి చనిపోయాడు. అతని పేరు చీలి సింగయ్య. ఇది ఫస్ట్లో ఏమి అనౌన్స్ చేశారంటే ఎస్పీ సతీష్ ఈ కాన్వాయ్ కంటే ముందు ఒక కారు, ఒక 50 అడుగుల ముందులో ఒక కారు వెళ్తుంది. ఆ కారు నెంబర్ A26CE 0001 టాటా సఫారీ. ఈ కారు కింద పడి చనిపోయినాడు అని సతీష్ ఎస్పీ అనౌన్స్ చేశాడు. సో అప్పుడే తెలుగుదేశం మీడియా కూడా అదే రాసింది, కాన్వాయ్ కింద పడి చనిపోయినట్టుగానే రాసింది, జగన్ కారు కింద అనేది రాయలేదు అప్పుడు కూడా. సరే అయిపోయింది, వచ్చేసాడు, ఇది గొడవలు జరిగాయి, అంత అయిపోయింది. దాని తర్వాత 3 రోజుల తర్వాత ఇప్పుడు ఒక వీడియో తీసుకొచ్చారు, 37 సెకండ్ల వీడియో. ఆ వీడియో ఏంటంటే బుల్లెట్ ప్రూఫ్ జగన్ కారు కిందనే పడ్డాడు, ఇదిగోండి ప్రూఫ్ అని క్లోజప్ షాట్లో ఉన్న వీడియో తీసుకొచ్చి మీడియా విపరీతంగా హైప్ చేసింది. దాంతో మళ్ళీ ఎస్పీ అండ్ ఐజీ సర్వశ్రేష్ఠి త్రిపాఠి ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టి జగన్ చేసినట్టుగా మాకు ఆధారాలు దొరికాయి, ఫస్ట్ ఆధారాలు దొరకలేదు కాబట్టి మేము ఆ కారు మీద పెట్టాము, ఇప్పుడు ఆధారాలు దొరికాయి అని చెప్పి జగన్ మీద 105 BNS 105 అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటారన్నమాట. అంటే మర్డర్ చేయలేదు కానీ నేను ఈ పని చేయడం వల్ల కొంతమంది చనిపోతారని తెలిసి కూడా ఆ పని చేయడాన్ని ఈ సెక్షన్ కింద పెడతారు. అల్లు అర్జున్ ఇన్సిడెంట్ కరెక్ట్గా ఆయన మీద కూడా ఇదే సెక్షన్ పెట్టారు. అంటే జగన్కి తెలిసిన వాడు కారు కింద పడతాడని, జగన్ వారించలేదు, జగన్ అనుకొని ఉంటే అది వారించి ఉండొచ్చు అనేది వస్తుంది అనమాట. రెండో సెక్షన్ 49 పెట్టారు, ఇది కూడా క్రిమినల్ నెగ్లిజెన్స్. సో ఈ 2 సెక్షన్లు జగన్ మీద పెట్టారు. ఈ 105 అనేది దాన్ని ఏమంటారంటే నాన్ బెయిలబుల్ కాగ్నిజబుల్ అంటారు. నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ రాదు, దాంట్లో 7 ఏళ్ల కంటే పైన జైలు శిక్ష పడే ఉంటే, 8 ఏళ్ల కంటే పడే ఉంటే బెయిల్ రావు. రెండవది కాగ్నిజబుల్. కాగ్నిజబుల్ అంటే కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్ అని 2 రకాలు ఉంటాయి. నాన్ కాగ్నిజబుల్ అంటే జడ్జి పర్మిషన్ లేకుండా ఎవరిని అరెస్ట్ చేయకూడదు. కాగ్నిజబుల్ అంటే జడ్జి పర్మిషన్ అవసరం లేదు, పోలీసులు డైరెక్ట్గా అరెస్ట్ చేయొచ్చు. ఇది కాగ్నిజబుల్ అంటే జగన్ని నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, జడ్జి పర్మిషన్ అవసరం లేదు, పోలీసులు అనుకుంటే పట్టుకుని కోర్టులో పెట్టచ్చు, కోర్టుకు ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఈ సెక్షన్ పెట్టారనమాట. ఇది ప్లాన్డ్గానే పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. రెండవది ఇది తెలుగుదేశం కానీ ప్రభుత్వ వెర్షన్ ఏంటంటే ఈ బుల్లెట్ ప్రూఫ్ కార్ కింద పడ్డాడని. దీంతో వైసీపీ వాళ్ళు ఇంకొక వీడియో తీసుకొచ్చారు. ఆ వీడియోలో ఏంటంటే క్లియర్గా ఈ 0001 కార్ దగ్గర ఇతను బాడీ ఉంది, అప్పటికి అతను చనిపోలేదు, అతను మేల్కొనే అంటే స్పృహతోనే ఉన్నాడు, కదులుతూనే ఉన్నాడు బాగానే, పక్కనే అంబులెన్స్ ఉంది. ఆ వీడియో పెట్టారు. నిన్న వీళ్ళ అడ్వకేటు బరిగెల కోటేష్, ఎవరు వైసీపీ అడ్వకేట్, అతను ఏం చెప్తున్నాడంటే నేను కూడా ఆ స్పాట్లో ఉన్నాను, పడిందేమో ఆ కారు కింద పడ్డాడు అతను, ఆ కార్ డ్రైవర్ను కూడా వీళ్ళు పోలీసులు అరెస్ట్ చేశారు, ఆ కారును కూడా సీజ్ చేశారు. ఇప్పుడు దాని నెంబర్ మార్చడానికి పోలీసులు ట్రై చేస్తున్నారు, ఆ కారు నెంబర్ మార్చి ఈ కారుని ఇరికించడానికి. సో నేను ఉన్నాను, మేము చెప్పాము కూడా అక్కడ, ఎందుకంటే అక్కడ ఇంకొక ప్రత్యక్ష సాక్షి కూడా దాసరి వీరయ్య అనే అతను కూడా మాట్లాడాడు మీడియాతో, నేను కూడా ఉన్నాను, మేము అన్నాము మా కారులో తీసుకెళ్తాం అతను హాస్పిటల్ అంటే లేదు లేదని అక్కడ ఉన్న ఏఎస్ఐ రాజశేఖర్ మమ్మల్ని అడ్డుకొని అంబులెన్స్ తెప్పించి అంబులెన్స్ లేట్ చేశాడు, లేకపోతే అతను బతుకుండేవాడే, అతనికి నిజానికి పెద్ద కాలర్ బోన్ దగ్గర చిన్న దెబ్బ తగిలింది తప్ప ఏమి లేదు, వీళ్ళేమన్నా చేశారేమో నాకు డౌట్గా కూడా ఉందని కూడా అతను చెప్తున్నాడు.
అతను చనిపోయే ప్రసక్తి లేదని ఈ కోటేష్ అడ్వకేట్ చెప్తున్నాడు. సో వీళ్ళు ఒక నెరేటివ్ తీసుకొచ్చారు. వీళ్ళు ఏమంటారు, ఎవరైనా తీస్తే లాంగ్ షాట్ తీస్తారు, దగ్గర పోయి క్లోజ్ షాట్ తీస్తారా? ఎవడైనా యాక్సిడెంట్ అయ్యి కారు కింద పడితే ఏం చేస్తారు? ఫస్ట్ షాట్ తీస్తారు. షాట్ మన కెమెరామ్యాన్లు కాదు కదా, ఎవడో తీసాడు. కెమెరామ్యాన్ అయినా అన్ని రకాల షాట్. ఇప్పుడు జగన్ ఉన్న ఏదైతే ఉందో కాన్వే ఆ కారు కింద పడినట్టుగా క్లోజ్అప్ షాట్, క్లోజ్అప్ షాట్ మాత్రమే ఉంది. కాబట్టి ఇది ఎడిటింగ్లో వీళ్ళు చేశారు. ఇప్పుడు ఏ వచ్చినాక ఏమన్నా చేయొచ్చు. మనం ఇలాగ అడిగితే ఏ అలాంటి షాట్ ఇస్తుంది. ఇలా క్లోజ్అప్ షాట్లో పలానా కారు కింద పడినట్టు మనం ఫోటో పెట్టామనుకో, ఈ కారు కింద ఈ మనిషి పడినట్టు ఇస్తుంది ఏ నీట్గా. అదేం తెలియదు మనకి, అది రేపు పొద్దున ఫోరెన్సిక్లో తెలుస్తుంది. వీళ్ళకి కూడా తెలుసు ఇవన్నీ, గవర్నమెంట్కి కూడా. కానీ జగన్ని బదనాం చేయాలనే ఉద్దేశంతో జగన్ది సక్సెస్ అవుతా ఉంది. ప్రజలు విపరీతంగా వస్తున్నారు. మన పొదిల్లో కానీ, అంతకుముందు గుంటూరు మిర్చియాట్లో కానీ, ఇప్పుడు పల్నాడులో కానీ విపరీతంగా జనం వస్తున్నారు. ఇది జగన్కి మైలేజ్ అవుతుంది, మనకి ప్రభుత్వానికి వ్యతిరేకత క్రియేట్ అవుతుంది. దీన్ని ఆపాలి, జగన్ ఆపాలి. ప్రజల్లోకి జగన్ విపరీతంగా వెళ్తే మనకి ఇబ్బంది. ఎందుకంటే సూపర్ 6 అమలు చేయలేని పరిస్థితి ఉంది. డబ్బులు లేవు. 1,30,000 కోట్లు ఎవరి ఇయర్ ఖర్చు పెట్టాలి, అంత డబ్బులు లేదు. ఎందుకంటే జగన్ 77,000 పెట్టినప్పుడే, 77,000 కోట్లు పెట్టినప్పుడే 10 లక్షల కోట్లు అప్పు అయిందని వీళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు దాదాపు డబ్బులు అనమాట. ఆల్రెడీ 1 ఇయర్కి 1,60,000 crores వీళ్ళు అప్పు చేశారు. సో ఈ విధంగా 5 ఏళ్ళకి ఏమవుతుంది, ఇదొక 5 లక్షలు, అదొక 3 లక్షలు, 8 లక్షలు 5 ఏళ్ళకి వీళ్ళ అప్పు పెరుగుతుంది. ఆల్రెడీ 10 అన్నారు, 18 లక్షలు అప్పు అవుతుంది. సో మళ్ళీ వడ్డీలు కట్టాలి. సో ఎక్కడి నుంచి వస్తుంది ఈ రెవెన్యూ? యాడుంది? ఇంకా అభివృద్ధికి ఏం పెడతారు వీళ్ళు? ప్రాజెక్టులకి ఏమి ఇస్తారు? సో ఇటువంటి ఒక ఫెయిల్యూర్ స్టేట్ అంటాం దాన్ని. ఫెయిల్యూర్ స్టేట్లో తెలుగుదేశం కూటమి ఉంది. సో ఎందుకంటే అలివుగాని హామీలు ఇచ్చేశారు కాబట్టి. ఎక్కడైనా కర్ణాటకలో కాంగ్రెస్ అయినా, ఇక్కడ కాంగ్రెస్ అయినా ఇదే పరిస్థితి. సో ఎందుకంటే జగన్ కంటే మనం ఎక్కువ ఇస్తే మనకు ఓట్లేస్తారనేది లాజిక్ అంతే. ఇచ్చేసారు, ఇప్పుడు అమలు కాలేదు. దీన్ని జగన్ ఉపయోగించుకోవడం మొదలుపెట్టాడు. జగన్ కట్ చేయాలి, కేసులు పెట్టడం మొదలుపెట్టారు. ఇంతే జరుగుతుంది ఇక్కడ. మరి జగన్ అరెస్ట్ చేస్తే మనకు మైలేజా లేదనేది గవర్నమెంట్ చూసుకుంటుంది. మైలేజ్ ఉంటే అరెస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇది కేసులు నిలిచేది కాదు. ఇప్పుడు రేపు మన అల్లర్జున్ దాంట్లో ఆయన పేరేమి నిరంజన్ రెడ్డి లాగా ఒక అడ్వకేట్ దిగాడు అనుకో, పెద్ద అడ్వకేట్. దీంట్లో ఇతను ప్రూవ్ కాదు అసలు. ఇతని మీద కేసే కొట్టించారు. 105 అసలు చెల్లుబాటు కాదు ఇతని మీద. ఇదంతా నిలవదు. ఏంటంటే జనంలో బదనం చేయడానికి. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి తెలియదా, పోలీసులకు తెలియదు ఆ కేసు నిలవదని. ఎందుకు చేశారు? జనంలో ఇతన్ని అల్లర్జున్ని బదనం చేయాలా, ఇతను తప్పు చేశాడనేది జనంలో నిరూపించాలి. లేకపోతే పోలీసులు కోర్టులో సాక్ష్యాలు పెట్టకుండా బయట ఎందుకు, మనకెందుకు వీడియోలు రిలీజ్ చెప్తున్నారు? పోలీసులు చేయాలని పని ఏంటి? మనకి చెప్పడం కాదు. మనం ఎట్లా జడ్జి చేయాలి, అది కరెక్టా కాదా? కోర్టులో కదా నువ్వు ప్రూవ్ చేయాలి. కోర్టులో ప్రూవ్ చేయకుండా మనకి చేస్తున్నారంటేనే దాంట్లో ఏదో వ్యవహారం ఉంది. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే పొలిటికల్ గేము. ఎవడి పైచేయి వాడిది, ఎవడి గేమ్ వాడు ఆడుతున్నారు. ఎవరు సక్సెస్ అవుతారని చూడాలి. అల్టిమేట్గా ఎన్నికల వరకు ఈ గేములు తప్పవు. రోజు రోజు పెరుగుతుంటుంది. ఇప్పుడు జగన్ కూడా ఈరోజు అందరితో మీట్ అవుతున్నాడు. వాళ్ళ మొత్తం నాయకత్వంతో ఈరోజు మీటింగ్ ఉంది. సో అగ్రెసివ్గా వెళ్దామని జగన్ ట్రై చేస్తున్నాడు. అరెస్ట్ చేస్తే చేసుకొని మీరు మాత్రం ఉద్యమాలు కంటిన్యూ చేయండి అని ఇన్ఛార్జీలను పెడుతున్నాడు. కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తున్నాడు. లీగల్ టీమును పెడుతున్నారు. కాబట్టి జగన్ ఫైట్ చేయాలనే డిసైడ్ అయ్యాడు. మామూలుగా యుద్ధంలో ఒక సామెత ఉంటుంది, బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అని. నువ్వు రక్షించుకోవాలంటే ఎనిమి మీద అటాక్ చేయాలి. చేయకపోతే నువ్వు వీక్గా ఉంటే నీ మీద వస్తాడు. ఇప్పుడు ఇరాన్ ఏం చేసింది? సైలెంట్గా లేదు ఇరాన్. అటాక్ ఓకే అని అటాక్ చేసింది. అటాక్ చేస్తే అవతల సైలెంట్ అయిపోయారుగా. జగన్ స్ట్రాటజీ కూడా అదే, చేద్దాం, అటాక్ చేద్దాం అనేది. దానివల్ల ప్రజల్లో